పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు అబద్ధాలు చెప్పడం అన్నది వాళ్ళ స్థాయికి ఆ పదవులకి సరైనది కాదు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం గురించి కూడా అవాస్తవాలు పబ్లిక్లో చెప్తే అది సరైన విధానం కానే కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అనంతపురం సూపర్ 6 సభలో మళ్ళీ మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉండడంతో ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద స్పందించారు. కానీ మరోసారి సత్యదూరమైన మాటలే ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. ఒక నాయకుడు ఉన్నారు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికి ఏదో ఇది చేశారని. భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రోజు దగ్గర దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీలు నడిపే విధానం కాదు. అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే, అసలు భూములు ఇస్తానే మెడికల్ కాలేజీల నిర్మాణం అయిపోదు, రిబ్బన్లు కత్తిరించడం ఇది కాదు మెడికల్ కాలేజీలు అంటే నడపడం. 17 మెడికల్ కాలేజీలు ఉంటే ఒకటి మాత్రమే మొన్న అంటే మేము అధికారంలోకి వచ్చినాక పాడేరులో ప్రారంభించామనేది ఆపరేషన్ చేశామన్నారు. ఇంకా 16 చేయలేకపోయామని చెప్తున్నారు. అంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలో ఒకటి మాత్రమే కట్టేశారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి టైంలో అన్నట్టుగా చెప్తున్నారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు, అవాస్తవం ఇది. ఎందుకంటే 2023-24కే 5 మెడికల్ కాలేజీలు రెడీ అయిపోయి ఆల్రెడీ క్లాసులు కూడా నడుస్తున్నాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ కాలేజీలు ఆల్రెడీ నడుస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఎన్నికలకు ముందే పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీల నిర్మాణం కూడా దాదాపు పూర్తి అయిపోయింది. పాడేరు మొన్న ప్రారంభించారు. పులివెందులకు సంబంధించి 50 మెడికల్ సీట్లను కేటాయిస్తే నేషనల్ మెడికల్ కమిషన్ ఆ సీట్లు మాకు వద్దు అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లేఖ రాసింది. మరి అసలు నిర్మాణాలే చేయకపోతే నేషనల్ మెడికల్ కమిషన్ ఎలా వచ్చింది 50 సీట్లు మీకు ఇస్తాం పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి అని? అంటే మొత్తం పూర్తయింది కదా, కానీ వెనక్కు పంపించారు. ఎందుకు పంపించారు అంటే మొత్తం ప్రైవేటైజేషన్ చేయడానికి. రాష్ట్ర ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న ఐఎన్పిఆర్ సమాచార శాఖ మంత్రిగా ఉన్న పార్థసారథి క్యాబినెట్ భేటీ అయిపోయిన తర్వాత మొన్న ఏం చెప్పారు? ఆయన చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి కనీసం పొంతనుందా? మరి ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్తున్నారా, లేకుంటే ముఖ్యమంత్రి క్యాబినెట్ లో ఉన్న ఐఎన్పిఆర్ మినిస్టర్ పార్థసారథి పచ్చి అబద్ధాలు చెప్పారనుకోవాలా? ప్రజలు ఏది నమ్మాలి? పార్థసారథి గారు ఏమన్నారు కూడా చూద్దాం. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10 కాలేజెస్ ని అంటే పార్థసారథి గారే చెప్తున్నారు, గత ప్రభుత్వంలో మొత్తం 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు వస్తాయి, అంటే వైసీపీ హయాంలోనే వచ్చాయని మంత్రిగా అంగీకరిస్తున్నారు. వస్తే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసేశారు, చిన్న చిన్న ఇబ్బందులునే అన్ని పూర్తి చేసేశారు అని చెప్తుంటే, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం భూములు ఇస్తే మెడికల్ కాలేజీలు అయిపో, రిబ్బన్లు కట్ చేస్తే మెడికల్ కాలేజీలు పూర్తి అయినట్టు కాదు, అలా నడపడం కూడా కరెక్ట్ కాదు, ఇప్పటి వరకు ఒకటి మొన్న పాడేరులో ప్రారంభించాం 16 చేయలేకపోయామని చెప్తున్నారంటే ఇంకా రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంత అవాస్తవాలు చేయడం? సరే, అది మనకి నచ్చి వచ్చే సబ్జెక్ట్ కాదు, అనుకూలమైన సబ్జెక్ట్ కాదు అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవారు దాని గురించి మాట్లాడకుండా వదిలేయాలి కదా. మాట్లాడి మరి పచ్చి అబద్ధాలని ప్రజల ముందు ఉంచితే ప్రజలు ఏమనుకోవాలి? అంటే ప్రజలు అంత అమాయకుల్లా ఉన్నారా? అసలు ఏది సమాచారం ప్రజలకు తెలియదు, నిజాలు తెలియవు అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ముందుకెళ్తున్నారా? పాతకాలం ఆలోచనల్ని ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నారా అన్న అనుమానమే కాకుండా ఒక దిగ్భ్రాంతి కలుగుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కనీసం కొద్దిగన్నా వాస్తవానికి దగ్గరగా ఉన్న అంశాలు కాకుండా పూర్తిగా అవాస్తవాలు ఎందుకు చెప్తున్నారు? పైగా భూములు ఇస్తే మెడికల్ కాలేజీలు అయిపోతాయా అని అంటున్నారు. మళ్ళీ అదే ప్రసంగంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనా అంటున్నారు. పక్క రాష్ట్రాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీనే అంటుంది పక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ మెడికల్ కాలేజీలు కట్టేసిందని, దాన్ని ప్రశంసిస్తారు. జగన్మోహన్ రెడ్డి అన్ని కట్టలేకపోయారని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ కట్టింది మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో కట్టింది, ప్రభుత్వమే డబ్బులు పెట్టి కట్టింది. మరి ఆ పని ఇక్కడ ఎందుకు చేయడం లేదు? సరే, జగన్మోహన్ రెడ్డి 7 మాత్రమే పూర్తి చేశారు అనుకుందాం, మిగిలిన 10 కాలేజీని పూర్తి చేయొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. 6,000 కోట్లు కావాలి అని అంటున్నారు. ఆ లులు మాల్క్ అనే అతనికి ఇచ్చిన భూముల్ని వేలం వేస్తే 6,000 కోట్లు వచ్చేస్తాయి. అలాంటివి 2-3 వేలం పాటలు నిర్వహిస్తే చాలు ఆ భూముల్ని.
ఆ మెడికల్ కాలేజ్ మొత్తం పూర్తి చేయొచ్చు. పైగా మాదే అప్పర్ హ్యాండ్ ఈ మెడికల్ కాలేజీల్లో మా వాదనే కరెక్ట్ అని చెప్పడానికి దమ్ముంటే అసెంబ్లీకి రా, అక్కడ తేలిపోద్దు, దీని మీద మాట్లాడుకుందామని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు కాబట్టి మేము ఏదైనా చేసేస్తాం, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ చేసేస్తాం. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదు కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరించడం అన్నది కరెక్టే అన్నది తెలుగుదేశం పార్టీ వాదన్న. దాంతోపాటు ఇంకా కంటిన్యూ అయ్యి ఉంటే, గవర్నమెంట్ అట్లే కంటిన్యూ చేసి ఉంటే ఈ ఏడాది 2024-25కి ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ళ ఈ మొత్తం 4 కాలేజీలు కూడా పూర్తయి ఉండేది. చాలా వరకు ఆ భవనాలు కూడా దాదాపు సిద్ధమయ్యాయి. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటి? ఒకే ఒక్క మెడికల్ కాలేజ్ మాత్రమే పూర్తయింది అని చెప్తున్నారు. 16 చేయలేకపోయామని బహిరంగ సభలో ప్రజల ముందే అబద్ధాలు చెప్తూ ఉన్నారు.